దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నాం. ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? దేవాది దేవుడే మన మధ్యలో వస్తూ ఈ కాలంలో వాక్కుని పోతుండగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్త్రీలారా, మీ ప్రభువుకు వలె మీ స్వపురుషునకు లోబడి ఉంది. ఈరోజు దేవుడు మనతో ఇస్తున్న బలమైన వాక్కు, ప్రభువుకు వలె మీ సొంత పురుషునకు మీరు లోబడి ఉండాలి. లోబడడం ధన్యత, అది స్త్రీలకు ఆశీర్వాదంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కుటుంబమైన ఒక జీవితమైన ఆశీర్వదించబడడానికి గల కారణం తగ్గించుకోవడం, లోబడడం, మృదువుగా సాత్వికంగా. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటూ ఉంటామో దేవుడు తన చేతిలో మనల్ని హెచ్చిస్తూ ముందుకు తీసుకుని వస్తాడు. దేవుడికి ఎప్పుడు కూడా గొప్పగా ఉండేవారు, పైగా ఉండేవారు, మరి అందరికంటే మరి ఉన్నతంగా ఉండాలని ఆశపడేవారు కాదు. కానీ తగ్గింపు కలిగిన వారు, దీన మనసు కలిగిన వారు, వినయ మనస్కులు, లోబడి జీవించే వారిని ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. వారినే పైకి లేవనెత్తాలని ఆశపడుతూ ఉంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా లోబడడం, తగ్గించుకోవడం, వినయ మనసు కలిగి జీవించాలి. అందుకనే దేవాది దేవుడు మరి కుటుంబ జీవితానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. సంఘానికి దేవునికి మధ్య ఉన్న మంచి రిలేషన్ ఏంటి అంటే, ఒక భార్యకి భర్తకు ఉన్న మధ్య రిలేషనే దేవుడికి తన సంఘానికి తనకి మధ్య రిలేషన్గా ఒక బంధంగా దేవుడు ఏర్పరిచాడు. ఎందుకు స్త్రీ పురుష బంధాన్ని దేవుడు అంత బలపరిచాడు అంటే, పిల్లలు ఉన్నారంటే వివాహం అయిపోయినాక వెళ్ళిపోతారు, బంధువులు వెళ్ళిపోతారు, రక్త సంబంధికులు వెళ్ళిపోతారు. కానీ మరణ వరకు మనతో ఉండేది మన భర్త, మరణ వరకు మనతో ఉండేది మన భార్య. ఎందుకు ఈ బంధాన్ని దేవుడు అంతగా బలపరిచాడు అంటే, మరి దేవాది దేవుడు కూడా సంఘమైన మనకి ఆయన మధ్య ఉన్న బంధాన్ని ఆ రీతిగా దేవుడు పోల్చడానికి గల కారణం, మరి మనము కూడా దేవుడికి ఎప్పుడు లోబడుతూ మరి దాన్ని సాదృశ్యంగా భార్య భర్తలతో మరి మన పెళ్లి కుమారుడికి ఆయన రాబోతూ ఉండగా పెళ్లి కుమార్తెకు మనం ఎందుకు సిద్ధపడాలని చెప్పాడు అంటే, ఈ బంధం చాలా బలమైనది, శాశ్వతంగా ఉండేది. కనుక మనం ఏ రీతిగా ప్రభువుకి లోబడుతూ ఉన్నామో, మీ సొంత పురుషునికి కూడా మీరు లోబడి ఉండడం మీకు ధన్యత, ఆశీర్వాదం. అట్లే మీ శిరస్సు, అట్లే మీరు ఎప్పుడైతే లోబడుతూ జీవిస్తూ ఉంటారో, మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లే, మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నట్లే మీకు ఘనతగా మార్చబడుతుంది. కాబట్టి మీ కుటుంబంలో మీ భర్తను ఒక రాజుగా, ఒక గొప్ప స్థాయిలో మీరు చూస్తూ ఉండగానే ఆ రాణి పాత్ర మీకు చేస్తూ ఉంటుంది. మీరు మంచి స్థితిలో దేవుడు మీకు ఉంచుతాడు. మీ భర్త రాజు కానప్పుడు మీరు రాణి కూడా కాలేదు. మీ భర్త ఒక మంచి స్థాయిలో లేనప్పుడు మీరు కూడా ఉండలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత తలాకులు మీకున్నా, మీకంటే మీ భర్తను హెచ్చించడం, అతనికి లోబడి ఉండడం, ప్రభువుకు లోబడినట్లుగా అతన్ని కూడా గౌరవించడం, అది మీ జీవితానికి దీవెన. కాబట్టి ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మౌనత గొప్ప దేవ, ఈ దినము మీరు మాకున్న బలమైన వాక్కోచనం బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలతో మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఈ వాక్కోచనాన్ని బిడ్డల పట్ల రూఢీపరచండి. వారు వారి సొంత పురుషులకు లోబడి ఉండినట్లుగా ఓ కుటుంబ జీవితం ఆశీర్వదించయ్యా, బలపరిచయ్యా. నీకు ఏ రీతిగా విధేయత, భయభక్తులతో, వినయ మనస్సుతో ఏ రీతిగా నేను ఆరాధిస్తున్నారో అదే రీతిగా తన భక్తులతో కూడా వారు లోబడుతూ ప్రేమతో, ఆప్యాయతో, ఒక మంచి అనుబంధంతో కుటుంబాన్ని కట్టే గొప్ప స్త్రీలుగా, ఘనమైన స్త్రీలుగా ఒక్కొక్క స్త్రీని హెచ్చించి నీ నామాన్ని తెచ్చుకొని ఈరోజు బాడేస్ మ్యారేజ్ చేసిన వారికి దీవెనలు శుభ్రం ప్రకటిస్తూ ఈ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసు క్రీస్తు